పరిశ్రమ ముందు ఆందోళనలో కుటుంబ సభ్యులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, చనిపోయారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంటదండి. బాడీ ఎక్కడుందో కూడా దొరకని పరిస్థితి. బాడీ దొరికినా అది ఏ పరిస్థితిలో ఉందో కూడా ఊహించుకోలేని పరిస్థితి. నిజంగా అత్యంత దారుణమైన సిట్యుయేషన్ వీళ్ళకుంటది తెలుసా తల్లిదండ్రులకి ఇక్కడ. అయిన వారు క్షేమంగా ఉన్నారో, ఆపదలో చిక్కున్నారో తెలియక సిగాచి పరిశ్రమల కార్మికుల కుటుంబ సభ్యుల పడిన వేదన వర్ణాతీతం. గంటల కొద్ది ఎదురు చూసినా ఏ జాడా లేక చెమ్మగిలిన కళ్ళతో కోటి ఆశలతో పరిశ్రమ లోపలికి చూస్తూ తీవ్ర క్షోభం అనిపించారు. ఎవరిని అడిగినా సమాధానం రాక ఇంకా నిరీక్షించలేక వారు పడిన ఆవేదన ఆగ్రహంగా మారింది. చివరకు మా వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారు చూపించాలంటూ కర్మాగారం లోపలికి వెళ్ళి ఎత్తించారు. పేలుడు తీవ్రత వల్ల పోలీసులు ఎవరిని అనుమతించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పొట్టకూట కోసం వచ్చిన తమవారి క్షేమ సమాచారం తెలపాలని పలువురు మహిళలు అధికారులు నిలదీశారు. స్పష్టమైన సమాచారం ఎందుకు అంటూ వాగ్వాదం దిగారు. బీహార్కు చెందిన చౌదరి ఉదయం వదిలికి వచ్చాడని, ప్రస్తుతం సెల్ ఫోన్ అందుబాటులో లేకపోగా పరిశ్రమ వర్గాలు ఏ సమాచారం చెప్పడని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కలంతటా గాలించామని, హాస్పిటల్ వద్ద ఆరా తీశామని ఏ విషయం చెప్పడాలని రోధిస్తూ పరిశ్రమ ముందు బైఠాయించారు. తర్వాత ఇక్కడ నిన్న ఇంకొక మేజర్ థింగ్ ఏం జరిగిందంటే అండి, ఈ ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరిని ఏ హాస్పిటల్ తీసుకెళ్ళో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే గబగబా తీసుకెళ్ళిపోయారు, మంచి విషయమే కాదంటలేదు. కానీ ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఉన్నారో, అసలు ఎంతమంది బతుకున్నారో లెక్కదారలేదు చాలాసేపు అక్కడ. అది చాలా ఇబ్బంది అయిపోయింది. ఒడిశావాసి ప్రశాంత్ మహాపాత్ర ఎక్కడుంటూ ఆయన భార్య సోనాలి రోధిస్తూ పరిశ్రమ వద్ద కుప్పకూలారు. సుబది సర్కార్, శ్రీకాంత్ గాళ్ళ ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. 2-3 గంటల పాటు పరిశ్రమ లోపల బయట ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, యూపీ రాష్ట్రాలకు చెందిన మహిళలు కుటుంబ సభ్యులు రాళ్లు పట్టుకొని కంపెనీ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని మృతుల వివరాలు, ఆచూకీ తెలియని వారి వివరాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. పాపం చూడండి, భార్యాభర్తలు ఇద్దరు గల్లంతంట. ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దులూరుకు చెందిన నిఖిల్ రెడ్డి పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో ఉంటూ 2 ఏళ్లుగా సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇటీవల అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతని ప్రేమవివాహం చేసుకున్నారు. సోమవారం ఇద్దరు విధులకు హాజరయ్యారు. దంపతులు ఇద్దరు ఆచూకీ తెలియదని వారి సమీప బంధువు ఓబుల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పేరుతో చుట్టుపక్కల పరిశ్రమ యాజమాన్యాలు, కార్మికుల భయభ్రాంతులకు గురయ్యారు. సమీపంలోని పరిశ్రమల భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పాక్షికంగా ధ్వంసమైన భవనంలోనూ రియాక్టర్లు ఉండడంతో ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించకుండా ముందస్తుగా నీటిని చల్లారు. శిథిలాల కింద ఎవరన్నా చిక్కున్నారా అనే సాంకేతిక పరిజ్ఞానంతో వెతుకుతున్నారు. అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వీళ్ళంతా పాల్గొని ఈ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారంటండి. కానీ ఎంతవరకు దీన్ని పట్టించుకుంటారు ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఒక మంచి ఇందా నుంచి నేను మాట్లాడుతున్న టాపిక్ ఇదే. ఈ టాపిక్ గురించి ఒక మంచి వార్త రాశారు, ఒకసారి చూద్దాం మనం. ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు, కొన్ని పరిశ్రమల్లో కనీసం భద్రతా ప్రమాణాలు మృగ్యం, కర్మాగారాల శాఖ పరిరక్షణ అంతంతే. అసలు ఎంత అంతంతే అంటే ఇక అంత చెప్పలేమన్నమాట. అసలు ఎన్ని కర్మాగారాలు ఉన్నాయో ఎవరికి తెలవదు తెలుసా. ఇక్కడ చూడండి, లెక్కల ప్రకారం నమోదైన కర్మాగారాల సంఖ్య 21,511. కానీ పనిచేస్తున్న కర్మాగారాలు 1,65,034 అండి. రాష్ట్రంలోని పరిశ్రమలు, కర్మాగారాల్లో కార్మికుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. తరచూ ఏదో ఒక పరిశ్రమలో ప్రమాదాలు జరిగి కార్మికులు తీవ్రంగా గాయపడుతుండగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని పరిశ్రమలు కనీసం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. పారిశ్రామిక ప్రమాద బాధితులు ఎక్కువ మంది జీవనోపాధి కోసం పుట్ట చేత పట్టుకొని వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన శ్రమజీవులే ఉంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన గుర్తించిన కర్మాగారాల్లో దాదాపు 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు కార్మిక శాఖ నివేదికలు చెబుతున్నాయి. సరైన నైపుణ్యం లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో యంత్రాలను సక్రమంగా నిర్వహించలేక, సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే గుర్తించలేక ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి పారిశ్రామిక జరిగిన ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బీహార్ నుంచో లేకపోతే మన దగ్గర ఏపీ నుంచో బాగా నిరుపేదలని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటారు. వాళ్ళకి కనీసం అక్కడ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. ఏదన్నా భారీ ప్రమాదం జరిగితే, ఏదైనా పేలుడు వస్తే, లేకపోతే ఆ రియాక్టర్ ఒక్కసారిగా వేడెక్కిపోతే ఏం చేయాలో తెలియదు అక్కడ ఉన్న వాళ్ళు. ఎవరికి ట్రైనింగ్ ఇవ్వడు, ఎవరు చెప్పరు వాళ్ళని. దానివల్ల పాపం వాళ్ళకి జరిగే ప్రమాదాలు ఇలా ఉంటాయి. పారిశ్రామికీకరణతో కొత్త పరిశ్రమలు, కర్మాగారాలు ఏర్పాటవుతున్న వాటిపై పర్యవేక్షణకు
కర్మాగారాల శాఖలో సిబ్బంది సంఖ్య పెరగటం లేదు. 30 అధికారుల పోస్టులు ఉండగా 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 16 మంది ఇన్స్పెక్టర్లకు కానీ 8 మందే ఉన్నారు. మెడికల్, కెమికల్, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు, సర్టిఫైడ్ సర్జన్ల కొరత ఉంది. సిబ్బంది కొరతతో ఏటా 25% పరిశ్రమలు తనిఖీ కూడా చేయట్లేదంటండి. అంటే వీళ్ళు చెప్తుంది 25% తనిఖీ చేయట్లేదు అంటున్నారు, కానీ ఇంకా అక్కడ గ్రౌండ్కి వెళ్తే 50% పైగా కూడా తనిఖీలు చేస్తుండకపోవచ్చు. గతంలో జరిగినాయి చూడండి, ఏంటో జరిగినాయో. 2020లో జరిగిన ప్రమాదాల్లో 51 మంది మృతి చెందగా 90 మంది గాయపడ్డారు. 2021లో 50 మంది చనిపోగా 60 మంది క్షతగాత్రులయ్యారు. 2020లో 60 మంది ప్రాణాలు కోల్పోగా 57 మంది గాయాలపాలయ్యారు. ఇక 2023లో బొల్లారంలోని ఒక ఫ్యాక్టరీ జరిగిన ప్రమాదంలో 15 మంది, షాద్నగర్లోని రంగుల తయారీ యూనిట్లో 11 మంది గాయపడ్డారు. జీడిమెట్లలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 2 చనిపోయారు. 2024లో సంగారెడ్డిలో ఓ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 6 చనిపోగా 14 మంది గాయపడ్డారు. షాద్నగర్లోని ఓ గ్లాస్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా 10 మంది గాయపడ్డారు. ఇక్కడ విషయం ఏంటంటే కార్మికుల్ని పట్టించుకునేవాడు లేడు. కార్మికుల భద్రతా అంశాన్ని పట్టించుకోవటం లేదు. కార్మికుల భద్రతకు ప్రపంచ దేశాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాయి. సింగపూర్లో పని ప్రదేశంలో కార్మికుడు చనిపోతే నిర్లక్ష్యానికి కారణమైన యజమానికి జైలు శిక్ష వేస్తారు. నెల వ్యవధిలో విచారణ ముగిస్తారు. ఆస్ట్రేలియాలో పని ప్రదేశంలో కార్మికుడు చనిపోతే మ్యాన్స్లాటర్గా కేసు బుక్ చేస్తారు. యజమానికి విధించే శిక్షను 2023లో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. మన దేశంలో రాష్ట్రంలో ప్రమాదం జరిగిన తర్వాత సరైన విచారణ ఉండటం లేదు. ఛార్జ్షీట్ దాఖలు కావటం లేదు. కర్మాగారాల భద్రతా వైఫల్యాలు, కార్మికుల ఉల్లంఘనల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. అదండి, ప్రపంచంలో సింగపూర్లో ఎవరైనా చనిపోతే యజమానికి జైలు శిక్ష వేస్తారంట. ఆస్ట్రేలియాలో ఎవరైనా చనిపోతే 20 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారంట. మన దగ్గర కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇప్పుడు దీనికి ఏదో ప్రమాదం జరిగిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎందుకు ఫైల్ చేస్తారంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఫైల్ చేస్తారు. అంతకు మించి ఏమీ ఉండదు. ఈ సంఘటన అయిపోయిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ ఎవరు పట్టించుకోరు, ఎవరు మాట్లాడరు. ప్రమాదం జరిగిన వాళ్ళ గురించి పట్టించుకోరు, ప్రమాదం జరగకుండా పట్టించుకోరు. నెక్స్ట్ టైం ఇంకో ప్రమాదం జరగకుండా ఏం చేయాలో కూడా ఎవరు పట్టించుకోరు. ఇదే జరిగి చూస్తాను మీరు కావాలంటే. అంటే మనల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉంటారులే, ఏం కాదులే, అధికారులు వస్తారు కదా, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనే ఆలోచనలోనే ఈ కంపెనీస్ అన్ని ఓనర్స్ ఉంటారు. ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఊరికే మన అన్ని పత్రికల్లో ఇవాళ బ్యానర్ రాశాయి, మార్నింగ్ నుంచి అన్ని ఛానల్స్ కవర్ చేస్తున్నాయి. సీఎం వెళ్తారు, కార్మిక శాఖ మంత్రి వెళ్తారు, అందరు వెళ్తారు, ఓ హడావిడి చేస్తారు. ఇవాళ రేపు ఎల్లుండి నుంచి ఎవడు పట్టించుకోడు. దీని గురించి ఎవ్వరు మాట్లాడరు. చూడండి, మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఎల్లుండి నుంచి ఎవడు ఈ సిగాచి కంపెనీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది అంతే. ఎవరిని అరెస్ట్ చేయరు, ఎవరిపైన చర్యలు తీసుకోరు. జస్ట్ అదొక ప్రమాదంగా రాసేస్తారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు అంతే తప్ప ఇంకోసారి జరగకుండా కూడా ఎటువంటి యాక్షన్ ఉండదు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే ఎవరైనా సరే. ఛాలెంజ్ నేను.